గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వచ్చింది, ఎవరికి సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎక్కువ వచ్చినాయి, ఎట్లా జరిగింది పోలింగ్ అనే దానిపైన చాలా అంచనాలు చర్చలు అవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఏ జిల్లాలో ఎట్లా ఉన్నాయి, మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎలక్షన్ జరిగిందేమో నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాల పరిధిలో ఈ ఎలక్షన్ జరిగింది. మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. టోటల్గా 52 మంది అభ్యర్థులు. కానీ 52 మందిలో ఈ 5 మంది మధ్య ఈ 5 మంది గట్టి అభ్యర్థులుగా 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్లస్ 2 ఇండిపెండెంట్స్, వీళ్ళ మధ్య కొద్దిగా టైట్గా ఎలక్షన్ జరిగింది. ఇందులో మళ్ళీ వడబోస్తే ఇంకా మళ్ళీ 1/2 కూడా వస్తుంది. కానీ 52 మందిలో 5 మంది సీరియస్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్గా మనకు కనిపించారు. ఈ 5 మందిలో ఎవరికి ఎట్లా కనిపించిందని నేను చెప్తాను. తిరుమల కాంగ్రెస్ నుంచి మనకు అభ్యర్థిగా ఉన్నారు, ప్లస్ రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా ఉన్నారు, ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు, ప్లస్ బక్కా జర్సన్, అశోక్ సార్ ఇద్దరు కూడా ఇండిపెండెంట్లు. బక్కా జర్సన్ కాంగ్రెస్ బహిష్కృత నేత, అశోక్ సార్ వచ్చి ఇండిపెండెంట్ ఆయన నిరుద్యోగుల తరఫున ఫైటింగ్ చేసిన వ్యక్తిగా ఆయన పోటీలో ఉన్నారు. అయితే ఎట్లా జరిగిందనేది చూద్దాం. నల్గొండ జిల్లాలో యాక్చువల్గా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి తిరుమల కాబట్టి అందరూ సపోర్ట్ చేసి ఉంటారు, అందరూ వన్ సైడ్ ఎలక్షన్ జరిగి ఉండాలి నిజానికి. ఎందుకంటే ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, మంత్రులంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి అధికార పార్టీ కాబట్టి అధికార యంత్రాంగం కూడా సపోర్ట్ ఉంటుంది. కానీ అక్కడ వన్ సైడ్ ఎలక్షన్ జరగలే ఎక్కడ కూడా. అసలు నల్గొండలో కోమరెడ్డి వెంకరెడ్డి వాళ్ళు కోమరెడ్డి బ్రదర్స్ ఎక్కడ కనబడలే. కోమరెడ్డి బ్రదర్స్ ఫారెన్ వెళ్ళిపోయారు ఇద్దరు. కోమరెడ్డి బ్రదర్స్ ఇద్దరు ఫారెన్ వెళ్ళిపోయారు. కోమరెడ్డి వెంకరెడ్డి అయితే నామినేషన్ వేసేది కనిపించండు. తర్వాత మళ్ళీ ఎక్కడ ఒక్క మీటింగ్ లేదు, ఒక ఫోన్ లేదు, మనిషి లేడు, ఎవరు లేరు. ఆయన మొత్తానికి అమెరికా వెళ్ళిపోయాడు. కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఒక్కసారి ఏదో గెలిచినట్టున్నాడు. తర్వాత రాజగోపాల్ రెడ్డి కలిసినట్టు కూడా ఎక్కడ కనబడలేదు. రాజగోపాల్ రెడ్డి కూడా వెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడ నుంచి పోతే మిగతా నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకే ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆ మీటింగు క్షమాపణ చెప్పింది తిరుమల ఆ మీటింగ్లో. ఆ మీటింగ్ తర్వాత మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గ్రాడ్యుయేట్ కోటా ఓటర్స్తో మాట్లాడడం కానీ అట్లాంటి ఏం జరగలేదు. ప్లస్ ఎమ్మెల్యేల్లో చాలామంది దూరంగా ఉన్నారు తిరుమలన్నకు. కేవలం ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య యాదవ్, బీర్లా ఐలయ్య యాదవ్ ఆయన మాత్రమే ఎందుకో ఫస్ట్ నుంచి వెంబడే ఉన్నాడు. లాస్ట్ వరకు కూడా ఆయన కూడా ఆలేరు కాన్స్టిట్యున్సీలో కొంత ఓటింగ్ కోసం ప్రయత్నం చేసిండు. ఇక ఈయనకి ఏమైంది తిరుమలన్నకంటే నల్లగొండ ఆయన సొంత జిల్లా, బహుశా అక్కడ వన్ సైడ్ ఓటింగ్ జరగాలి. కానీ అక్కడ భువనగిరి ఏరియాలో వన్ సైడ్ ఓటింగ్ జరిగినట్టు కనిపించింది. వన్ సైడ్ అంటే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు తిరుమలకి వేసిండ్రు. అక్కడ ఎవరు సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరికి తీసుకోలేదు. మళ్ళీ బీఆర్ఎస్ క్యాండిడేట్కో బీజేపీ క్యాండిడేట్కో ఎక్కడ తీసుకున్నట్టుగా మనకు మన అంచనాకు మనకు ఎక్కడ కనబడలేదు. కేవలం ఫస్ట్ ప్రయారిటీ ఓటు మాత్రమే వేసిండ్రు. అది తిరుమలకి వేసిండ్రు. కేవలం భువనగిరి ఏరియాలో మాత్రమే అట్లా జరిగింది. మిగతా నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా అట్లా జరగలేదు. అసలు నల్గొండ భువనగిరి ఏరియా వదిలేస్తే మిగతా ఏరియాలో తిరుమల కన్నా ఎక్కువ వేరే అభ్యర్థులకు ఓట్లు పడ్డాయి. రాకేష్ రెడ్డికి ఓట్లు పడ్డాయి. నల్గొండలో భువనగిరి ఏరియా వదిలేస్తే మిగతా బయటకు వచ్చేసరికి రాకేష్ రెడ్డికి ఎక్కువ ఓట్లు పడ్డాయి. తర్వాత ప్రేమేందర్ రెడ్డి కూడా కొన్ని ఓట్లు పడ్డాయి. ఇక బక్కా జర్సన్, అశోక్ సార్ కూడా నల్గొండలో బాగా ఓట్లు పడ్డాయి. ఈయన నల్గొండ ప్రాపర్ కావడం ఒకటి, నల్గొండలో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ప్లస్ సారు 14F నుంచి స్టార్ట్ చేస్తే పేపర్ లీకేజీలు అవన్నీ కూడా చేసింది కాబట్టి ఆయన నల్గొండలో మంచి ఓట్లే పడ్డాయి. ఇక్కడ తిరుమలన్నకు ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసిన వాళ్ళు భువనగిరి ఏరియాలో ఎవరు కోటేలే. కానీ నల్గొండ ఏరియాలో సెకండ్ ఓటు రాకేష్ రెడ్డికి వేసిండ్రు. ప్రేమేందర్ రెడ్డికి చాలా తక్కువ ఓట్లు పోలేని, నల్గొండ ఓవరాల్గా తక్కువ ఓట్లు పోలేని. ప్లస్ తిరుమలన్నకు ఫస్ట్ ప్రయారిటీ వచ్చిన ఓట్లు సెకండ్ ఓట్లు కంప్లీట్గా 100కు కనీసం ఒక 70-80 ఓట్లు సెకండ్ ప్రయారిటీ ఓట్లు రాకేష్ రెడ్డి కూడా మిగతా మొత్తం అటు ఇటు చీలిపోయినాయి. ప్లస్ అశోక్ సార్కు ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసిన వాళ్ళు సెకండ్ ప్రయారిటీ ఓటు మళ్ళీ తిరుమలన్నకి వేసిండ్రు. ఎందుకు వేసిండ్రంటే ఈయన సారు కూడా కాంగ్రెస్తో మంచి సంబంధాలు ఉన్నాయి. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని కొట్లాడింది కాబట్టి కొంత ఉన్నాయి. కాకపోతే ఇక్కడ తిరుమలన్నకు మైనస్ కూడా అశోక్ సార్ బక్కా జర్సన్ కూడా మైనసే తిరుమలన్నకి. ఎట్లా అంటే బక్కా జర్సన్ కాంగ్రెస్ బహిష్కృత నేత, కొంత సింపతి క్రియేట్ అయింది ఆయన మీద. ప్లస్ తిరుమలన్న ఒకవేళ ఆయనకి ఇవ్వకపోతే టికెట్ బక్కా జర్సన్కే ఇచ్చింటే బాగుంటుండే అనే అభిప్రాయం చాలా మందిలో వచ్చింది. కాబట్టి నల్గొండ ఏరియాలో బక్కా జర్సన్ కూడా మంచి ఓట్లు పడ్డాయి. బక్కా జర్సన్కు ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసిన వాళ్ళు సెకండ్ ప్రయారిటీ ఓటు ఈయనకి వేసారు, తిరుమలన్నకి వేసారు. నల్గొండ వరకు ఇది వర్కౌట్ అయినట్టుగా మనకు అనిపించింది. ఇంకా వరంగల్ విషయానికి వస్తే వరంగల్లో టైట్ ఫైట్ నడిచింది. టైట్ ఫైట్లో రాకేష్ రెడ్డికి ఫస్ట్ ప్రయారిటీ ఓటు చాలా ఎక్కువ పడ్డట్టుగా కనిపిస్తుంది. సెకండ్ ప్రయారిటీ ఓటు ప్రేమేందర్ రెడ్డికి వేసిండ్రు. ప్రేమేందర్ రెడ్డికి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసిన వాళ్ళు ఇటు ఓటు వేసిండ్రు, రాకేష్ రెడ్డి ఓటు వేసిండ్రు. వరంగల్లో తిరుమలన్నకు 1-2 ఎమ్మెల్యేలు తప్ప మిగతా ఎమ్మెల్యేల మద్దతు కరువైంది. వాళ్ళంతా పైకి కనిపించింది తప్ప లోపల వర్గీనికి ఎవరు కనబడలేదు. లాస్ట్ మూమెంట్లో పోలింగ్ రేపనంగా ఒకరోజు గ్యాప్ ఉంది కదా మధ్యలో, ఆ రోజు అసలు ఎవరు కనవలేదు. వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ అట్లాంటివి ఏమీ పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు. కాబట్టి ఇక్కడ వరంగల్లో అట్లాంటి కథ జరిగింది. వరంగల్ నుంచి పోతే ఖమ్మం పోవచ్చు. మనం ఖమ్మం జిల్లాకు పోతే ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతులు ఎత్తేసి ఫస్ట్ 1-2 మీటింగ్లు పెట్టిన తర్వాత చేతులు ఎత్తేసి మొత్తానికి ఈయన దక్షిణాఫ్రికా వెళ్ళిపోయారు. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయాడు, టూర్ పోయాడు సౌత్ ఆఫ్రికా టూర్ పోయిన తర్వాత ఇక్కడ మొత్తం ఖమ్మంలో పట్టించుకున్న నాదులు ఎక్కడ పోయాడు తిరుమల ప్రచారాన్ని. అయితే అక్కడ లాస్ట్ మూమెంట్లో యాక్చువల్గా ఖమ్మం జిల్లాలో ఒకటి ప్రచారం అయింది తిరుమలకి. ఏంటంటే లాస్ట్ మినిట్లో డబ్బులు వంస్తారంట, 1000 రూపాయలు డబ్బులు వంస్తారంట అనేది బాగా ప్రచారమైంది. కానీ వీళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో చేతి తీసిపోయాడు. లాస్ట్కు తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ ఉన్న పెద్దలతో మాట్లాడి కొంత 500 రూపాయలు అరేంజ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆ 500 రూపాయలు కూడా చాలా తక్కువ మందికి రీచ్ అయింది ఖమ్మం జిల్లాలో, అనుకున్నంత మందికి రీచ్ కాలేదు ఖమ్మంలో. కాబట్టి ఎక్కువ ఓట్లు ఇక్కడ రాకేష్ రెడ్డి ఎక్కువ ఓట్లు షేర్ చేసుకున్నాడు. దానిలో సెకండ్ ప్రయారిటీ రాకేష్ రెడ్డికి ఖమ్మంలో ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసిన వాడు, సెకండ్ ప్రయారిటీ ప్రేమేంద్ర రెడ్డి ఓటు వేసిన. ప్రేమేంద్ర రెడ్డి కొద్ది వెనుకబడ్డాడు. ఎందుకంటే ఎందుకో మరి ఇద్దరు యూత్ కాబట్టి కొంత హుషారుగా కనిపించిండ్రు. ప్రేమేంద్ర రెడ్డి అన్న కొంత స్లోగానే కనిపించింది. ఎందుకో బీజేపీ వాళ్ళ ప్రచారమే చాలా స్లోగా కనిపించింది. కేటీఆర్ రాకేష్ రెడ్డి కోసం మస్తు మీటింగులు పెట్టిండు, తిరుమల కోసం వాళ్ళు వీళ్ళు తిరిగిండ్రు. కానీ ప్రేమేంద్ర రెడ్డి కోసం పెద్దగా బండి సంజయ్ వాళ్ళు లాస్ట్ మూమెంట్లో పోయి ప్రచారం చేసిండ్రు. కానీ లోక్సభ ఎలక్షన్స్లో యూత్ అంతా బీజేపీ సైడ్ ఉన్నట్టుగా ఇక్కడ ప్రేమేంద్ర రెడ్డికి అదేమి కలిసి రాలేదు, అదంతా కూడా మైనస్ అయింది. ఇట్లా మొత్తం ఎక్కడిదక్కడ ప్లస్ మైనస్లు కూడుకుంటూ పోతే ఫైనల్గా ఏమొస్తుందంటే రాకేష్ రెడ్డికి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసిన వాళ్ళు చాలామంది ప్రేమేంద్ర రెడ్డికి సెకండ్ ప్రయారిటీ ఓటు వేసిండ్రు. ప్రేమేంద్ర రెడ్డికి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసిన వాళ్ళు సెకండ్ ప్రయారిటీ ఓటు ఎక్కువ రాకేష్ రెడ్డికి వేసిండ్రు. తీర్మానకు ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసిన వాళ్ళు చాలామంది రాకేష్ రెడ్డికి సెకండ్ ప్రయారిటీ ఓటు వేసిండ్రు. ప్రేమేంద్ర రెడ్డికి వెళ్ళి తీర్మానం ఓట్లు ఏవి కూడా ప్రేమేంద్ర రాలేదు. బక్కా జర్సన్ ఏంటంటే బక్కా జర్సన్ ఓట్లు ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు చీల్చిన మొత్తం కూడా తీర్మానం పడే ఓట్లే చీల్చిండు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ సింపథైజర్, కాంగ్రెస్ లాయలిస్ట్, కాంగ్రెస్ పర్సన్. తీర్మానం కాదు, బక్కా జర్సన్కే టికెట్ ఇస్తే బాగుండే, ఆయన అనవసరంగా పాటించి బహిష్కరించారని చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారు. బక్కా జర్సన్కు ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసిన వాళ్ళు సెకండ్ ప్రయారిటీ రాకేష్ రెడ్డికి వేసింది చాలామంది. రాకేష్ రెడ్డికి ఎందుకు వేసిండ్రంటే తిరుమల మీద కోపంతో వేసిండు. బక్కా జర్సన్ తిరుమల వల్లనే బక్కా జర్సన్కు టికెట్ రాలేదు, బక్కా జర్సన్కు సపోర్ట్ చేయలేదు తిరుమల ఆయన కష్టాలు ఉన్నప్పుడు అని బక్కా జర్సన్ బ్యాచ్ అంతా కూడా రాకేష్ రెడ్డికి సెకండ్ ప్రయారిటీ వేసింది. అశోక్ సార్ వచ్చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకే ఆయన పోటీలో ఉన్నారు. ఆయన రంగంలోకి దిగిందే కాంగ్రెస్ పార్టీని రక్షించడానికి అని చెప్పేసి బాగా ప్రచారమైంది. నిన్న పోలింగ్ సర్లే చూస్తే జీవో 46 బాధితుల్లో ఎక్కువ మంది అశోక్ సార్ సైడ్ నిలబడ్డారు. ఫస్ట్ ప్రయారిటీ ఓటు అశోక్ సార్కి వేసిన వాళ్ళు, సెకండ్ ప్రయారిటీ ఓటు మళ్ళీ రాకేష్ రెడ్డికి వేసింది. ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఈ అశోక్ తిరుమలకు 46 జీవో వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసింది. ఎందుకంటే ఆయన వివరించిన తీరు, ఆయన జరిగిన చర్చలు ఆయన పట్టించుకోలేదు అనేది ఒకటి నడిచింది. కాబట్టి అశోక్ సారు ఓటు చీల్చింది ఎవరు అంటే ప్రతిపక్షాలకు వచ్చే ఓట్లు లేదు. జీవో 46 బాధితులు ఎవరు, వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ వైపు బీఆర్ఎస్ వైపు నిలబడేవాళ్ళు. కానీ అశోక్ సార్ ఈ ఓట్లు ఎక్కువ చీల్చిండు. అందులో కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళు సెకండ్ ప్రయారిటీ రాకేష్ రెడ్డికి ఎక్కువ మంది ఇచ్చారు, ప్రేమేంద్ర రెడ్డికి కొంతమంది ఇచ్చారు. ఇట్లా మొత్తం కూడా పోలింగ్ అయితే ఇది జరిగింది. ఈ పోలింగ్ సరళి మొత్తం పరిశీలించిన తర్వాత ఫైనల్గా ఏమర్థమవుతుందంటే ఫస్ట్ ప్రయారిటీ ఓటుతో బహుశా ఈ లెక్క తేలకపోవచ్చు, రిజల్ట్ రాకపోవచ్చు. సెకండ్ ప్రయారిటీ ఓటుతోనే ఈ రిజల్ట్ బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఫస్ట్ ప్రయారిటీలో ఎవరికైనా సరే 51 వస్తే, ఇప్పుడు 100 ఓట్లు అన్నప్పుడు దానిలో 51% ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు విన్. ఇంకా సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్క పెట్టారు. కానీ ఇక్కడ 51% వచ్చే తట్లేం కనిపిస్తలేదు, కొద్దిగా టైట్ ఫైటే కనిపిస్తుంది. టైట్ ఓటింగ్ జరిగింది కాబట్టి, టైట్ పోలింగ్ జరిగింది కాబట్టి సెకండ్ ప్రయారిటీ ఓటు మీదే డిపెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకు లాస్ట్ ఎలక్షన్ 2019 ఎలక్షన్ కూడా అట్లే జరిగింది. కోనరామ్ సార్ ఉన్నారు పోటీలో, తిరుమల మల్లన్న ఉన్నారు, తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి సెకండ్ ప్రియారిటీ ఓటుతో బయటపడ్డాడు. ఫస్ట్ ప్రియారిటీ అక్కడ రాలేదు, సెకండ్ ప్రియారిటీ ఓటుతో పల్లాశ్వరి బయటపడ్డాడు. ఈసారి ఎట్లుండో తెలియదు కానీ సెకండ్ ప్రయారిటీ ఓటుతోనే ఎవరైనా సరే బయటపడే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ప్లస్ తీర్మానం మల్లన్న మీద నెగిటివిటీ బాగా ప్రచారమైంది. నెగిటివిటీ మామూలుగా ప్రచారం కాలేదు. ఆయన మీద ఎలక్షన్ టికెట్ ప్రకటించే కన్నా ముందు నుంచి స్టార్ట్ అయింది. అది నిన్న పోలింగ్ జరిగే వరకు కూడా అది కనిపించింది. లేకపోతే నిజంగా వన్ సైడ్ ఓటింగ్ 2019 ఎలక్షన్స్తో పోలిస్తే వన్ సైడ్ ఓటింగ్ జరగాలి. కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఉంది, తిరుమలకు మైనస్ అయింది. బీఆర్ఎస్కి వచ్చేసరికి బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయినామన్న ఒక వీక్నెస్ కనిపించింది. కానీ రాకేష్ రెడ్డి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ కనిపించిండు. ప్లస్ బీఆర్ఎస్కు ప్రతిపక్షంలో ఉండడం ఒక బలంగా కనిపించింది. ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించే గొంతు అనేది ఎప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్ కోరుకుంటూ ఉంటారు కాబట్టి అదొకటి బీఆర్ఎస్ కలిసి వచ్చే అంశంగా కనిపించింది. బీజేపీ ఒక నరేషన్ క్రియేట్ చేయలేకపోయింది. బీజేపీ ఈ గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ప్రశ్నించే గొంతుగానా, సమాధానం ఇచ్చే గొంతుగానా ఏదైనా ఒక నరేషన్ని క్రియేట్ చేయలేకపోయింది అనేది ఒకటి ఉంది. ప్లస్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.